వెస్ట్ ఏషియాలో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ వలన ఎనర్జీ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఈ 7 ఇంపార్టెంట్ పాయింట్స్ ని ఫాలో కమ్మని చెబుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ వాడడం, వర్కింగ్ ఫ్రమ్ హోమ్, నో టు ఫారిన్ టూరిజం, గోల్డ్ కొనడాన్ని తగ్గించడం, లాజిస్టిక్స్ బిజినెస్ కోసం రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా రైల్వేస్ ని ఎక్కువ యూజ్ చేయడం. ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకు వీటిని ఫాలో అవ్వమని చెప్తుందంటే, వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్స్ వలన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయింది. ప్రపంచానికి కావాల్సిన మెజారిటీ ఆఫ్ ద క్రూడ్ దీని నుండే పాస్ అవుతుంది. అండ్ ఇండియా మెజారిటీ ఆఫ్ ద క్రూడ్ ని అదర్ కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అవడం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ రికార్డ్ లెవెల్స్ లో పెరిగాయి. దీనివల్ల ఇండియాలో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ పెరిగి ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్ కంట్రీస్ నుండి క్రూడ్ ఆయిల్ అండ్ ఏదైనా ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం డాలర్స్ లో పే చేయాలి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం వలన సాధారణంగా స్పెండ్ చేసే డాలర్స్ కన్నా ఎక్కువ డాలర్స్ ని పే చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మన దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. అందుకే ఇండియన్ గవర్నమెంట్ బంగారాన్ని కొనడం తగ్గించండి, ఫారిన్ ట్రావెల్స్ చేయొద్దండి, అండ్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రొడక్ట్స్ మాత్రమే వాడండి అంటుంది. ఇలా చేయడం వల్ల ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ కంట్రోల్లో ఉంటాయి. సో ఈ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ వల్ల వచ్చే క్రైసిస్ ని తట్టుకోవడానికి మన ఇండియన్ గవర్నమెంట్ వీటిని ఫాలో అవ్వమని చెప్తోంది. ఏ కంట్రీ అయితే ఇంపోర్ట్స్ ని తగ్గించుకొని ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తుందో ఆ కంట్రీ కరెన్సీ స్ట్రెంగ్తన్ అయ్యి ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగి ఎకానమీ గ్రోత్ స్ట్రాంగ్ అవుతుంది. దీనివల్ల జాబ్ క్రియేషన్ జరిగి కంట్రీ ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.